దీనివల్ల చాలా పెద్ద ఎకో సిస్టమ్ రాబోతుంది. అంటే ఒక గూగుల్ వస్తే ఏమైతుందని చెప్తే, గూగుల్ లాంటి పెద్ద కంపెనీ వస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది బిల్ గేట్స్ ఉన్నప్పుడు, తర్వాత గూగుల్, అమెజాన్ అన్ని వచ్చాయి కదా హైదరాబాద్ లో. సో ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఇక్కడ ఏర్పడుతుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ కోసం చాలా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ గూగుల్ అనౌన్స్ చేసింది, దీంతో 200 300 అని చెప్పారు. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 1.8 లక్షల మంది, ఇప్పుడు హైదరాబాద్ లో 5-6 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. 5-6 లక్షల మందికైనా ఉపాధ్యులు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కింద హోటల్స్, ఫుడ్, చాలా ఇండస్ట్రీస్ వస్తాయి కదా, టూరిజం, ఇవన్నీ వస్తాయి కదా. డబ్బులున్న చోటనే అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శాలరీస్ ఎక్కువ ఉంటాయి. శాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొంటారు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరుగుతుంది, ఫుడ్ తింటారు, హోటల్స్, టూరిజం, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ అవుతాయి కదా. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ 5 లక్షల మందికో 6 లక్షల మందికో ఎంప్లాయ్మెంట్ రావచ్చు. కానీ ఇండైరెక్ట్ గా దాదాపు దాని మీద 25-30 లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు. క్యాబ్లలో తిరిగితే క్యాబ్లు, తింటే హోటల్స్, స్టే చేస్తే పెద్ద పెద్ద హోటళ్లు, మ్యారేట్, పార్క్ హయత్, ఇవన్నీ కూడా సామాన్లు పెట్టలేరు కదా. సో డబ్బులు ఉన్న చోట ఇవన్నీ వస్తాయి. సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాదాపు 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సో అన్ని ఉద్యోగాలు వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే ఇది ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఇది పెట్టుబడి కాదు, డిజిటల్ సంబంధించి చాలా సాంకేతిక విప్లవంగా చెప్పాలి. నిజంగా దీని విషయంలో లోకేష్ ను అభినందించాలి, చంద్రబాబు నాయుడిని అభినందించాలి. మాటల్లో చెప్పలేము. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఒక విజన్, అంటే నిన్నటి వరకు కూడా లీక్ చేయలేదు. అందరూ ప్రధానమంత్రిని శ్రీశైలంకి ఆహ్వానించేందుకు పోతున్నారని చెప్పారు. నిన్న ప్రధానమంత్రిని కలిశారు. ఇవాళ మార్నింగ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు సిటీ ఆఫ్ డెస్టినీలో. అంటే ఇంతకుముందే జగన్ హయాంలో అదానీ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అని చెప్పారు. సో ఇప్పుడు దీనిలో అదానీ కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే అదానీ పేరు ఎక్కడ బయట పెట్టలేదు, అదానీ భాగస్వామిగా ఉన్నారు. భారతీ ఎయిర్టెల్ కూడా కంపెనీ కూడా ఈ గూగుల్ తో కలిసి చేపట్టబోతోంది. సో ఒక విధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే చాలా పత్రికల్లో కూడా, వాల్ స్ట్రీట్ జర్నల్లో, బీబీసీలో, సిఎన్బిసిలో అన్నిట్లో కూడా గూగుల్ ఇన్వెస్ట్ $10 బిలియన్ ఇన్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అని చెప్పి అన్ని అంతర్జాతీయ సంస్థల్లో కూడా కథనాలు వస్తున్నాయి. సో వైజాగ్ వాసులే కాదు, ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలుగు రాష్ట్రాలకు కూడా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎంప్లాయ్మెంట్ అంటే కేవలం తెలంగాణ వాళ్ళకే కాదు కదా, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు. సో అందరికీ మేలు జరుగుతుంది. ప్రాజెక్ట్ రాష్ట్ర ఎకానమీపై ఏ విధంగా ఇంపాక్ట్ చూపుతుంది? ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఒక విధంగా డెఫినెట్ గా బూస్ట్ అవుతుంది. అయితే రిజల్ట్స్ ఒక్క రోజులో రావు. ఎకానమీ అన్నది ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ ఒక్క రోజు వచ్చిందా? చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ టైంలో 2000 సంవత్సరంలో సైబర్ టవర్స్ కు శంకుస్థాపన జరిపినప్పుడే కాదు కదా, 25 సంవత్సరాల్లో ఏ విధంగా బిల్డప్ అయింది. ఆయన దానిలో ముందు ఎవరు అంగీకరించకున్నా చంద్రబాబు నాయుడు కంట్రిబ్యూషన్ ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ లో, గ్రోత్ లో. ఇంతమంది ఉంటున్నారంటే దాన్ని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశారు, కేసీఆర్ కంటిన్యూ చేశారు, కేటీఆర్ కంటిన్యూ చేశారు, అందరూ కూడా కంటిన్యూ చేశారు హైదరాబాద్ అభివృద్ధిలో. కేటీఆర్ ఇంకొక మెట్టు దాటి దానికి 10 రెట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలిగారు, ఆ గ్రోత్ ను కంటిన్యూ చేయగలిగారు. సో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విధంగా కంటిన్యూ చేస్తుందని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కొన్ని మాట్లాడుతున్నాయి ఏంటంటే 22,000 కోట్ల రాయితీ ఇచ్చారు గూగుల్ కోసం, దీనిలో కేవలం 200 ఉద్యోగాలు వస్తాయా, ఇట్లా విమర్శలు వైఎస్ఆర్ సిపి చేస్తుండొచ్చు. రాయితీలు ఇవ్వండి, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వండి. గూగుల్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీ ఇక్కడ వస్తే అది డెఫినెట్ గా అడ్వాంటేజ్ జరుగుతుందని నేను చెప్తాను. రాయితీలు ఇవ్వండి ఎవరు కూడా రారు. గూగుల్ లాంటి కంపెనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేకపోతే వాళ్ళిద్దరు సుందర్ పిచాయ్ ఇద్దరు అనౌన్స్ చేశారంటేనే ఇది డెఫినెట్ గా చాలా గొప్ప పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ లాగా మనం దీన్ని అనుకోవచ్చు, ఏదైతే ఇప్పుడు వచ్చిందన్నో. సో చంద్రబాబు నాయుడిని అభినందించాలి, లోకేష్ని అభినందించాలి. ఈ విషయంలో లోకేష్ మొదలు చాలా మంది విమర్శించారు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటారా లేదా అని. బట్ తనను తాను లోకేష్ కూడా ప్రూవ్ చేసుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో. తాను ముఖ్యంగా ఐటీకి సంబంధించి విషయంలో, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విషయంలో చాలా గతంలో అమెరికా టూర్లు వెళ్ళారు, తర్వాత వేరే చోట కూడా వెళ్ళారు. సో చాలా గ్రౌండ్ వర్క్ చాలా జరిగింది దీని వెనుక. మనకి ఇప్పుడు బయటకు వచ్చింది కానీ చాలా గ్రౌండ్ వర్క్ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగినట్టుగానే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో
చాలా అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను లోకేష్ సంప్రదించారు. ఏ డేటా సెంటర్ తోటి చాలా విద్య, వైద్యం, వ్యవసాయం ఇట్లా అన్ని రంగాల్లో కూడా చాలా మార్పులు అవుతుంది. అమెరికాలో ఇప్పుడు మనకు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అనేక కంపెనీలు వచ్చి ఐటీకి పునాది వేసాయి. గూగుల్ అయినా, డెలాయిట్ అయినా, టీసీఎస్ అయినా, ఇన్ఫోసిస్ అయినా మన దేశ కంపెనీలు కూడా అన్ని లైన్ కట్టి. సో విశాఖ వస్తున్న గూగుల్ ఏ డేటా సెంటర్ ద్వారా ఒక కొత్త ఎకో సిస్టమ్ వైజాగ్లో బిల్డప్ కాబోతుంది. సో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడాలి. మనం లేకపోతే ఇప్పుడు బెంగళూరు తీసుకెళ్తారు, లేకపోతే చెన్నై తీసుకెళ్తుంది, లేకపోతే నోయిడా తీసుకెళ్తుంది, లేకపోతే గుర్గావ్ తీసుకెళ్తుంది. హైదరాబాద్ పోటీ పడుతున్నట్టే ఇటు ఆంధ్రప్రదేశ్లో విశాఖ కూడా రావడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇండస్ట్రీస్ ఏవి ఏర్పాటు కాలేదు, ఇంకా కూడా హైదరాబాద్ మీద డిపెండెన్సీ ఉన్నాయి అనేదైతే అప్రహెన్షన్స్ వచ్చాయో దాన్ని బద్దలు కొట్టేలా ఇవాళ అద్భుతమైన ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇవి అన్నది అనుకున్నట్టుగా జరిగితే, ఇది జరిగినట్టుగా జరిగితే కనుక అంటే గూగుల్ చెప్పినట్టుగానే, ఎందుకంటే చాలా కంపెనీలు చెప్తూ ఉంటాయి ఫ్యాబ్ సిటీ అని చెప్పారు హైదరాబాద్లో, కానీ అది డెలివర్ కాలేదు. ఫ్యాబ్ సిటీ సెమీ కండక్టర్స్ పెద్దగా తయారు కాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. అట్లాగే మన్నవరంలో మన్నవరంలో కూడా చిత్తూరు జిల్లాలో ప్రాజెక్ట్ అన్నారు, అన్ని డెలివర్ కాలేదు. ఫార్మా సిటీ మన దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఫార్మా సిటీ ఇప్పుడు 4th సిటీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. సో గూగుల్ మాత్రం కొంత క్రెడిబిలిటీ ఉంది కదా, గూగుల్ మాత్రం క్రెడిబుల్ గా చెప్పింది చేస్తుందని ఉంది కదా. సో దాన్ని బట్టి చూస్తే గనక ఒక విధంగా చెప్పాలంటే గూగుల్ గనక అన్న మాటకు నిలబడితే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్ర గేమ్ చేంజర్. భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇది ఒక గేమ్ చేంజర్ చెప్పాలి. ఎందుకంటే ఏఐ సెంటర్ వస్తే చాలా భారీ